ఉన్నాడు ఇక్కడే ఇక్కడే ఉంటారు. ఈ స్ట్రీట్ నెక్స్ట్ స్ట్రీట్ నెక్స్ట్ అయితే ఇట్లా ఇల్లు వచ్చేస్తే కొంచెం చుట్టాలు లేట్ వచ్చారు అనుకోని ఫుడ్ పెట్టగలరు సార్. లెఫ్ట్ లెఫ్ట్. కానీ ఒకటి సార్ ఇక్కడ అపార్ట్మెంట్లు ఈ రావు సార్. షాపులు ఈ దగ్గరల్ని రాకూడదు. వస్తే మళ్ళీ కొంచెం అంతా డబ్బులు congestion. ఇచ్చిపోతుంది. మళ్ళా తిప్పుకోలేరు తిరగచ్చు ఇక్కడ ఆపేసి. ఇక్కడ వాడి ఫంక్షన్ ఇంకా అవుతుంది. రేపు ఉన్నట్టుంది సిట్టింగ్. పర్లేదు, అక్కడ రెడీ పోయి చేస్తుంది. అయ్యయ్యో ఎందుకండి కుర్చీలు వేసారు సార్ వాళ్ళు. కుర్చీలేదు సార్ ఇంకా అమ్మో, వెనకాల కార్ వచ్చేసింది చచ్చింది గొర్రె. అంటే ఇది ఇంకా అలా రైట్ లెఫ్ట్ తిరగదండి. మీరు లెఫ్ట్ తీసుకోండి, వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. వాడి ఇంటికే వచ్చాను చుట్టారు. అదే వాళ్ళకి ఇంటికి వస్తారు. ఇంకొంచెం స్ట్రైట్ చేసుకున్నట్టున్నా. ఓకే బ్యాక్ వచ్చి. సార్ ఇంకా వెహికల్ ఉంది. చూసి ఇట్లా క్రాస్ చేసుకుంటారా, స్టెప్ బ్యాక్ వెళ్ళిపోతారా? బ్యాక్ వెళ్ళి తిరుగుతుంది. తిరుగుతుంది. తిరుగుతుంది ఇంకా. దానిలో 4-5 వేప చెట్లు వచ్చినాయి మా ప్లాట్లో. వెళ్ళా సార్. మా అక్కడ 156. ఓకే ఓకే ఓకే. మీకు వద్దన్నప్పుడు తీసేద్దాం కూడా. మరి పెద్దగా అయిపోతే అప్పుడు కష్టమవుతుందా? ఇంకా అంతా ఓపెన్ ఉంది కదా మనం. తర్వాత ఇప్పుడు కట్టుకునేటప్పుడు లోపల ఇవన్నీ మనమే చూసుకోవాలి కదండి. ఈ మట్టి పోయించుకోవడాలు ఇవన్నీ. ఎవ్రీథింగ్ మాదే సార్. మీకు డోర్లో పని చేస్తుంది మేడం, పెద్దగా వేసరికి వేప. అది కూడా బాగుంది కదా సార్. అది రెడ్డి గారు మా ఎంత ఇంకా 5-6 అది ఏళ్ళు కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. అదే చూస్తున్నా. చాలా అక్కడికి వచ్చింది ఆ బిల్డింగ్, చాలా బాగుంది. మస్తు కట్టేది. అదేదో డ్రైవి కాన్సెప్ట్. అదే ఒక కమర్షియల్ కాంప్లెక్స్. 4 కట్టారు. అయ్యో భలే కట్టాడే. కింద పార్కింగ్ మేడం మొత్తం. అంటే మోడల్ అట్లా మేడం, మోడల్ మొత్తం అద్భుతం. వదిలేసి పైన కట్టండి. అదే డెడ్ ఎండ్ అండి అది కూడా. ఆ లైన్ కి అవతల డెడ్ ఎండ్ వస్తుంది. చూద్దామంటే మళ్ళీ ఇది తిప్పుకోవాలి ఇట్లే. ముందుకు వెళ్ళి left మామూలుగా అంత గృహప్రవేశం అయింది అది కూడా. అదే లోపల 2 పిల్లలు నట్టున్నారు కదా. అదే